ఇక నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఫార్సు చేసిన ఫార్ములా తప్ప ఇతరులు ఎవరు కూడా తమ లేబుల్పై ఓఆర్ఎస్ అనే టైటిల్ను ఉపయోగించకూడదు. దీనికి సంబంధించి ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చారు. ఓఆర్ఎస్ అనే పేరుతో తప్పుగా మార్కెట్ చేయబడిన చక్కెర అధికంగా ఉన్న ఇతర పానీయాలు అమ్ముతున్నారు. దానివల్ల పిల్లల్లో చాలా వరకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పి హైదరాబాద్ చెందిన ఒక డాక్టర్, ఆవిడ పీడియాట్రిషియన్ శివరంజని సంతోష్ గారు చాలా పెద్ద ఫైట్ చేశారు. ఆవిడ చాలా పట్టుదలగా గత 8 సంవత్సరాలుగా తెలంగాణ హైకోర్టులో పిల్లేయటం, ఎఫ్ఎస్ఎస్ఏని అప్రోచ్ అవటం ఇలా చాలా చేశారనమాట. దాంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ రీసెంట్గా గైడ్లైన్స్ ఇచ్చింది. పిల్లలు మరియు పేషెంట్స్ ఎక్కువగా తాగే ఓఆర్ఎస్ అనేది చాలా వరకు బయట బ్రాండ్స్ వచ్చేసి అధికంగా షుగర్ వేయటం, దానిలో సాల్ట్ కంటెంట్ పెంచేయటం ఇలా చేయటం వల్ల WHO స్టాండర్డ్స్ అన్ని దాటిపోతున్నాయి అనమాట. దానివల్ల పిల్లలకి ఇతర పేషెంట్స్కి ఆరోగ్య సమస్యలు చాలా వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఆ బ్రాండింగ్ చూసి ఓఆర్ఎస్ అని నమ్మి తాగేస్తారు. కానీ చాలా పానీయాల్లో అసలు ఓఆర్ఎస్ ఫార్ములా కాకుండా ఇతర ఫార్ములాస్ ఉంటాయి అనమాట. ఏదైతే మార్కెట్లో ఓఆర్ఎస్ అని చలామణి అవుతున్నాయో చాలా ప్యాకేజెస్లో, టెట్రా ప్యాక్స్లో వాటిలో షుగర్ కంటెంట్ కానీ సాల్ట్ కంటెంట్ కానీ చాలా ఎక్కువ ఉంటుందంట. దానివల్ల పిల్లల్లో డీహైడ్రేషన్ రావటం, విరోచనాలు అవటం, ఇతరత్ర సమస్యలు రావటం జరుగుతుంది. దాంతో ఈవిడ చాలా పెద్ద ఫైటే చేశారంట. ఈవిడికి చాలా మంది సపోర్ట్ చేశారంట. డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా. దాంతో ప్రాపర్ లేబులింగ్ లేకుండా ఈ ఓఆర్ఎస్ అమ్మకూడదని, అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రిస్క్రైబ్ చేసిన ఫార్ములాతోనే ఓఆర్ఎస్ ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే అది ఓఆర్ఎస్ కాదు అని చెప్పి కూడా ఇప్పుడు గైడ్లైన్స్లో తెలుస్తోంది.